హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అప్లై చేస్తుంటే అప్లికేషన్ ఓపెన్ కావట్లేదు, అలానే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపించట్లేదు. ఎందుకోసం చూపించట్లేదో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం పిఎఫ్ విత్డ్రా చేయాలి అన్నా, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా గతంలో ఆల్రెడీ మనకి ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో జారీ చేసింది. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మీరు లింక్ చేసుకుని ఉండాలి మీ హెచ్ఆర్ ద్వారాని. కానీ ఇక్కడ చాలామంది అయితే కొందరు విత్డ్రా చేసుకున్నారు, కొందరు అప్పట్లో విత్డ్రా చేసుకోకుండా అలానే వదిలేయడం జరిగింది. సో వీరైతే 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. ఇప్పుడు వారి యొక్క పిఎఫ్ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయాలన్నా ఇటువంటి ఆప్షన్స్ అనేవి చూపించట్లేదు. ముందుగా వీరి యొక్క సర్వీస్ అయితే చూపిస్తాను. సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. సో 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు కాబట్టి మనం పిఎఫ్ని 1 కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందుగా వీరి యొక్క ట్రాన్స్ఫర్ స్టేటస్ అనేది చూపిస్తుందా, అసలు ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూపిస్తాము. ఒకసారి ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 1 మెంబర్ 1 అకౌంట్ రిక్వెస్ట్ అనేది కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మన ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే మన యొక్క పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ట్రాన్స్ఫర్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ చూపించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఏవి కూడా చూపించడం లేదు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ప్లేస్లో కూడా ఇక్కడ డాట్ ఉంది, అంటే బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ లేదు. ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ ఏది అప్డేట్ లేదు. ఒకసారి ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఓపెన్ చేస్తాను. ఫామ్ 31 ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తాము. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఈపీఎఫ్ఓ అయితే క్లియర్గా చూపిస్తుంది. ప్లీజ్ అప్డేట్ యువర్ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి డీటెయిల్స్ త్రూ యువర్ ఎంప్లాయర్ అని చూపిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ని అలానే ఐఎఫ్సి కోడ్ని మీరు అప్డేట్ చేసుకోవాలని చూపిస్తుంది. మరోసారి ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా క్లియర్గా చూపిస్తుంది బ్యాంక్ అకౌంటు అలానే ఐఎఫ్సి కోడ్ 2 కూడా అప్డేట్ లేవనేసి. యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మిస్సింగ్ అండ్ యువర్ బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ అండ్ మిస్సింగ్ అని ఇక్కడ చూపిస్తుంది. సో తప్పనిసరిగా మీరు ఏదైనా ఒక కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యే మెంబర్స్ కేవైసీ అనేది మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్ కంపెనీ నుంచి రిజైన్ చేసిన తర్వాత చాలా కంపెనీస్ మూతబడిపోవడము, లేదంటే కంపెనీ హెచ్ఆర్ మనకు సపోర్ట్ చేయకపోవడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి మీరు డ్యూటీ చేస్తున్నప్పుడే బ్యాంకు కేవైసీ, ప్యాను ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి, ఆధార్ కార్డ్ అవన్నీ. అలానే ఒకసారి వీలైతే ఒక 1000, 2000 క్లెయిమ్ కూడా విత్డ్రా చేసుకుంటే మంచిదన్నమాట. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా కంపెనీ నుంచి రిజైన్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ పిఎఫ్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, వితౌట్ కంపెనీ సపోర్ట్ లేకుండానే. ఓకే ఫ్రెండ్స్, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అనుకుంటే పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది. వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.